అంటారు కదా మనోడే పోంతి మనోడే మనిషి తీసినాక మనోడే వర్రా మంది నయం ఇంటికి పిలిచి బుక్కలు నీళ్ళు ఇచ్చి బుక్కలు పోగొట్టుకు ఉంటారు. మనోడు సస్తుంటే చూసుకుంటూ పోతాడు. ఇది కన్ను మనదే ఏళ్ళు మనదే. కంట్లో ఏళ్ళు కూర్చుకుంటే ఎందుకు మంట మంటే రెండు మనయే కదా. మరి ఈ మనోడు సెంటిమెంటల్ బంద్ చేయి. అర్థమవుతుందా? మనం బతకాలంటే ఎవరితో సంబంధం లేదు. మన బతికిందా మనం ఇది అర్థం. బంధాలకు విలువనిచ్చే వాళ్ళు ఎప్పుడు తగ్గి మాట్లాడతారు. అలా అని వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. నీ దగ్గర ఆ బంధాన్ని తెంచుకోలేక ఆ బంధాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే వాళ్ళు నీతో తగ్గి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని నువ్వు పదే పదే వాళ్ళని అవమానిస్తూ హీనంగా చూస్తున్నావు అంటే ఏదో ఒక రోజు వాళ్ళ సహనం నశించిపోతుంది. నీతో ఆ బంధాన్ని తెంపుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి అలాంటి పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకండి. భరిస్తున్నారు కదా అని బాధ పెడుతూ పోతే ఆ బంధం తెగిపోయిన తర్వాత చివరికి బాధపడేది నువ్వే. అంటారు కదా మనోడే పోంతి మనోడే మనిషి తీసినాక మనోడే వర్రా మంది నయం ఇంటికి పిలిచి బుక్కలు నీళ్ళు ఇచ్చి బుక్కలు పోగొట్టుకు ఉంటారు. మనోడు సస్తుంటే చూసుకుంటూ పోతాడు. ఇది కన్ను మనదే ఏళ్ళు మనదే. కంట్లో ఏళ్ళు కూర్చుకుంటే ఎందుకు మంట మంటే రెండు మనయే కదా. మరి ఈ మనోడు సెంటిమెంటల్ బంద్ చేయి. అర్థమవుతుందా? మనం బతకాలంటే ఎవరితో సంబంధం లేదు. మన బతికిందా మనం ఇది అర్థం.